चलो భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక
రెండో సిద్ధాంతం క్యాపిటలిజం. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒకసారి ఆలోచించండి, అసలు ఈ దేశంలో ప్రపంచంలో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ రెండు సిద్ధాంతాలలో వైఫల్యం చెందినాయి. ధనికుడు ఒకడే గొప్పవాడు ఉండాలి, పేదరికం ఒకడే లాక్కోవాలి. అసలు ఈ సిద్ధాంతం ఏంటని చెప్పి ఆలోచించి ఆయన ఈ ప్రపంచానికి ఒక మూడో ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతాన్ని భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో పెట్టాడు. ప్రపంచంలో దాదాపు 400 యూనివర్సిటీలు ఈ ప్రపంచంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతం మీద రీసెర్చ్ చేశారు. కొన్ని వందల మంది, వేల మంది ఇప్పటి కూడా రీసెర్చ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్ ఏంటంటే కమ్యూనిజానికి క్యాపిటలిజానికి మధ్యలో ఉన్నటువంటి ఒక విధానం ఇంటర్నల్ హ్యూమనిజం. దాన్నే మనం భారతదేశంలో అంత్యోదయ అనే పదం వాడతాం. తెలుగులో మాట్లాడుతున్న పదం అంత్యోదయ. అంత్యోదయ సిద్ధాంతం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల ముందర, ప్రపంచ ప్రజల ముందర పెట్టినటువంటి సిద్ధాంతం అంత్యోదయ. అంత్యోదయ అంటే అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అర్హులైనటువంటి వాళ్ళకు ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్ట, తినడానికి తిండి, సరైనటువంటి చదువుకోవడానికి మంచి పాఠశాల, అనారోగ్యులైతే ఆసుపత్రి, తాగడానికి మంచి నీరు, ఇవి కనీస అవసరాలు ఉండాలి. అదే ఈ ప్రపంచం ముందర పెట్టినటువంటి మూడో సిద్ధాంతం. అందుకే కొంతమంది బీజేపీని రైట్ వింగ్, ఇంకో బీజేపీని వ్యతిరేకించాలని లెఫ్ట్ వింగ్ అంటారు. మనం కూడా కొంత సందర్భాల అవగాహన లేకుండా మనం కూడా రైట్ వింగ్ అంటాము. మీరందరూ ఈ రోజు నుంచి చెప్పండి, భారతీయ జనతా పార్టీ రైట్ వింగ్ కాదు, భారతీయ జనతా పార్టీ లెఫ్ట్ వింగ్ కాదు, భారతీయ జనతా పార్టీ స్ట్రైట్ వింగ్. అదే లెఫ్ట్ వింగ్ అనేటువంటి కమ్యూనిజం, రైట్ వింగ్ అనేటువంటి క్యాపిటలిజం, మధ్యలో భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి హ్యూమనిజం. అదే ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంత్యోదయ భారతీయ జనతా పార్టీ స్ట్రైట్ వింగ్ అనేటువంటి విషయాన్ని మనం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి సంక్షేమ పథకాలు విరివిగా అందించిందని కదిరి శాసనసభ సభ్యులు డాక్టర్ పివి సిద్ధారెడ్డి అన్నారు. ఈరోజు కదిరి మండలం గుండ్లపల్లిలో రచ్చబండ మరియు సంఘీభావ పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళా సంఘాల కార్యాలయం ప్రారంభించారు. అదేవిధంగా గుండ్లపల్లిలో రైతు భరోసా కేంద్రాన్ని భూమి పూజ నిర్వహించి అనంతరం గ్రామ సభల్లో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. విద్యార్థుల చదువు కోసం అమ్మఒడి తదితర పథకాలు ఆయన వివరిస్తూ ఇలాంటి పథకాలు మరి ఏ రాష్ట్రంలో కూడా అందించలేదని, రైతులకు, మహిళా సంఘాలకు, కూలీలకు అందరికీ అన్ని పథకాలు అందుబాటులో ఉన్నాయని, గ్రామ సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటీర్ వ్యవస్థ యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచాయని వివరించారు. ఇంకా ప్రభుత్వ పథకాలు అందని వారు తక్షణం గ్రామ సచివాలయాల్లో సంప్రదించి ప్రయోజనం పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ ప్రకాష్, రిటైర్డ్ ప్రిన్సిపల్ కెకే నారాయణ రెడ్డి, రమేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, అమర్నాథ్ రెడ్డి, లోకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఆయన చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ శాసనసభ్యులందరూ కూడా మరి గ్రామాల్లోకి వెళ్లి ఏ విధంగా ఈ పథకాలన్నీ కూడా అమలు జరుగుతూ ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు అన్ని ఊర్లు కూడా తిరగడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సచివాలయాల్లో ఈ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి బాటలు వేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఈరోజు సచివాలయాల ద్వారా వచ్చాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన గ్రామ పరిధిలోనే మనకు కావలసినటువంటి అన్ని పనులు చేసుకునేటువంటి వ్యవస్థ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారు. మరి ఆ సచివాలయాల పరిధిలో అన్ని సచివాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో మొట్టమొదటిగా నా సొంత ఊరుగా భావించే గుండ్లపల్లి గ్రామ సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ గ్రామ సచివాలయంలో 12 మంది సచివాలయ సిబ్బంది
11 మంది వాలంటీర్లు, మొత్తం 23 మంది ప్రభుత్వ ఉద్యోగులు కేవలం 2 గ్రామ పంచాయతీలు కదిరికుంట్లపల్లి, చెలమకుంట్లపల్లి గ్రామాలకు మాత్రమే 23 మంది ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు మీకోసం ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. గతంలో కేవలం ఒక పంచాయత్ సెక్రటరీని, ఒక విఆర్ఓ ఇద్దరు తప్ప ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు 23 మంది ఉద్యోగులు ఈ గ్రామంలో పనిచేస్తా ఉన్నారు. నిరంతరం అన్ని పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటారు. వీళ్ళకి కావాల్సినటువంటి అత్యంత ఆధునికమైన భవనాలు నాకు తెలిసి ఏ మున్సిపల్ ఆఫీసులో, ఎంపీడీఓ ఆఫీసుల కంటే కూడా మంచి సౌకర్యాలు ఉన్నటువంటి ఒక గ్రామ సచివాలయం ఈ పక్కనే కడతా ఉన్నారు, పూర్తిగా వస్తా ఉంది. మరి అదేవిధంగా ఈ పక్కనే రైతు భరోసా కేంద్రము, వెల్నెస్ సెంటర్, ఒక హాస్పిటల్ 2 కూడా ఇప్పుడే మీ అందరి ఆశీర్వాదాలతో భూమి పూజ చేసుకున్నాం. ఈ 3 కూడా తొందరలోనే పని చేయబోతా ఉన్నాయి. వచ్చే 6 నెలల కాలంలో అవన్నీ పూర్తి చేసుకొని ఒక మంచి బిల్డింగుల్లోకి వీళ్ళందరూ కూడా ఈ కార్యాలయాల నుంచి పనిచేస్తాయి. మరి సంవత్సర కాలంలో ఈ సచివాలయం ద్వారా నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఇందాకనే పంచాయత్ సెక్రటరీ డిజిటల్ అసిస్టెంట్ చెప్పడం 1,89,25,790 దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఈ సంవత్సర కాలంలోనే మీ అకౌంట్లలో గౌరవ ముఖ్యమంత్రి గారు వేయడం జరిగింది. రైతు భరోసా దీంట్లో కలిపినట్టు లేదు. రైతు భరోసా కాకుండా కేవలం సంక్షేమ రైతు భరోసా కాకుండా అమ్మఒడి అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, వైఎస్ఆర్ చేయూత, ఆసరా, చేదోడు, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ఈ కార్యక్రమాల ద్వారా మాత్రమే 2 కోట్ల రూపాయలు మీ అకౌంట్లలో వేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు సర్వీసెస్ డిజిటల్ అసిస్టెంట్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటాడు. ఏది కావాలన్నా మీకు ఈరోజు ఈ గ్రామానికి 2 గ్రామాలకు సంబంధించి మీకు మీ పుట్టిన పిల్లడికి బర్త్ సర్టిఫికేట్ కావాలా, ఎవరైనా చనిపోతే డెత్ సర్టిఫికేట్ కావాలా, మీ పొలాలకు సంబంధించిన పాస్బుక్లు కానివ్వండి, ఎడగలు కానివ్వండి, 1B కానివ్వండి, ఈసీలు కానివ్వండి, ఇంకా చాలా సర్వీసెస్ దాదాపుగా 500 సర్వీసెస్ గతంలో పట్టణాలకు పోయి మీ సేవలో ఏవైతే మీరంతా అప్లై చేసుకోవాల్సి వచ్చేదో అవన్నీ కూడా ఇక్కడే క్షణాల్లో మీ ముందరే తీసిచ్చే కార్యక్రమం ఈరోజు డిజిటల్ అసిస్టెంట్ ద్వారా జరుగుతుంది. ఏ కార్యక్రమం కావాలన్నా కూడా, మీకు ఒక పెన్షన్ అప్లికేషన్ కావాలన్నా, ఒక ఇంటికి అప్లికేషన్ కావాలన్నా, ఇల్లు స్థలాలకు అప్లై చేసుకోవాలన్నా అన్ని కూడా ఇక్కడే డిజిటల్ అసిస్టెంట్ ద్వారా మీకు అందుబాటులో ఉంటారు. ఈ వెల్ఫేర్ అసిస్టెంట్ గురించి మీకు అందరికీ తెలుసు. దాదాపుగా పెన్షన్లు, ముఖ్యంగా పెన్షన్లు కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ ఇక్కడే మీకు అందుబాటులో ఉంటారు. కొంతమంది పెన్షన్లు రాని వాళ్ళు కూడా ఇందాకే చాలా మంది, ఒక 5-6 మంది, నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. గతంలో ఒక గ్రామంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు రచ్చబండలు పెడితే కొన్ని 100 మంది అప్లికేషన్ తీసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు అన్ని కలిపినా కూడా 5-6 కూడా లేవు ఈ గ్రామంలో. నిజంగానే గర్వంగా ఉంది. కేవలం 5-6 మంది తప్ప అర్హతలు ఉండి రాని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అందరికీ కూడా అన్ని సంక్షేమ ఫలితాలు చాలా అద్భుతంగా, చాలా సక్రమంగా అందుతాయి. సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సచివాలయం ఓపెన్ అయితే పంచాయతీల్లో మనమేం కాదు.
प्रचोदयात् ओम वेंकटेशाय विद्महे श्रीमान मंदाय धीमहि तन्नो वेंकटेश प्रचोदयात् नमस्ते अस्तु महामाये श्रीपीठे नमः ओम विकृते नमः ओम विद्याय नमः सर्वभूताय तत्प्रदाय नमः ओम द्रष्टाय नमः नमः पुण्यगंधाय नमः सुप्रसन्नाय नमः ओम प्रसादामुग्ने नमः प्रभाय नमः चंद्राय नमः ब्रह्म विष्णु शिवात्मकाय नमः तुलोक ज्ञान संपन्नने नमः भुवनेश्वरने नमः प्रियाय नमः प्रियाय नमः पद्ममाल्यान्दारिणे नमः देवने नमः पद्मवेदिने नमः ఇప్పుడు విద్యా సహాయకులైన బాల్య వివాహాలు అరికట్టి బాలల హక్కుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజాసేవా సమాజం వారు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పిఎస్ఎస్ సంస్థ మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి, కోఆర్డినేటర్ శ్రీనివాసులు నాయుడు తెలిపారు. కదిరి నల్లచెరువు మండల వ్యాప్తంగా ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని, బాల్య వివాహాలు ఈ ప్రాంతంలో అధికంగా చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రజల్లో ఈ సమస్యల పట్ల అవగాహన కల్పిస్తామని తెలిపారు. మనం కూడా ర్యాలీకి నిలబడదాం మీరు చెప్పు. మనం కూడా ర్యాలీకి నిలబడదాం పట్టండి చెప్పని. పెద్దల పనిలో బాల్య వివాహాలు బాల్య వివాహానికి పాల్పడితే బాలల హక్కులను కాపాడండి. పిల్లలతో పని చేయించుకుంటే చట్ట ప్రకారం శిక్ష పడుతుంది. పిల్లలతో పని చేయించుకుంటే చైల్డ్ లైన్ 1098 ఆధ్వర్యంలో ఈరోజు చైల్డ్ లైన్స్ దోస్తీ వీక్లో భాగంగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమము షెడ్యూల్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చైల్డ్ లైన్స్ దోస్తీ వీక్ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా చేస్తున్నటువంటిది. ఇది ఎందుకోసమంటే బాలల హక్కులను కాపాడడం, తర్వాత బాలల సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవచ్చు, ఏ విధంగా ఎవరికి సమాచారం ఇవ్వచ్చు అనేది తెలియజేస్తూ, అదేవిధంగా ఎక్కడైతే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయో అది ఒక చైల్డ్ లైన్కి వచ్చినటువంటి డేటాను మేము కన్సాలిడేషన్ చేసి దాంట్లో భాగంగా కొన్ని విలేజ్లు ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఆ గ్రామాల్లో కదిరి కుమరవాళ్ళపల్లి, బాలప్పగారిపల్లి, అదేవిధంగా నల్లచెరువు మండలంలో కూడా కొన్ని విలేజ్లు గుర్తించడం జరిగింది. ఆ విలేజ్లకు వెళ్ళి ఒక స్వచ్ఛందంగా యూత్ వాలంటీర్లు రావడం జరిగింది. 12 మంది వాలంటీర్లు. వాళ్ళ ద్వారా బైక్ రైడ్ సేఫ్ చైల్డ్హుడ్ అనే నినాదం తీసుకొని ఆ బైక్ రైడ్తో వెళ్ళడం జరిగింది. ఆ గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, దాని చట్టము, బాల కార్మికుల వల్ల జరిగే నష్టాలు, దాని యొక్క చట్టాలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు అయితేనేమి,
ఇలాంటివన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ జాగరూకతతో ఉండాలనే వాళ్ళను అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడన్నా జరిగితే చైల్డ్ లైన్ 1098 అనే నంబర్కు ఫోన్ చేయాలని లేదా 100కు పోలీసులకు ఫోన్ చేయాలని ఈరోజు ఈ కార్యక్రమాలను చేస్తున్నాం. దాంట్లో భాగంగానే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భాగంగానే మన ప్రజాసేవా సమాజ్ కదిరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి చైల్డ్ లైన్ సిబ్బంది మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు సహకరించడం జరిగింది. వాళ్ళు కూడా మానవహారాలుగా ఏర్పడి ప్లాకార్డులు ధరించి గ్రామాల్లో ర్యాలీలు కూడా చేయడం జరిగింది మాతో పాటు. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది వాళ్ళు కూడా మాతో పాటు పాల్గొనడం జరిగింది. ఇక్కడ కదిరి టౌన్లో కూడా మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దాంతో భాగంగా ఒక వారం రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరికీ సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ బాల్య వివాహాలను గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన కదిరి డివిజన్లో బాల్య వివాహాలు చూస్తే చైల్డ్ లైన్కి వస్తున్న కాల్స్ చూస్తే చాలా ఎక్కువ మోతాదులో ఉంటున్నాయి. వాటన్నిటినీ కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ సమిష్టి బాధ్యతగా తీసుకొని ఎవరెవరి స్థాయిలో వారు కృషి చేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు. అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా, మారుతి సార్ కూడా ఉదయం మాట్లాడడం జరిగింది. ఇది చాలా తీవ్రంగా ఉంది. మన అందరం కలిసి డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మన కదిరి మండలము అయితేనేమి, డివిజన్ అయితేనేమి, ఈ బాలల సమస్యలు, బాల్య వివాహాలు గణనీయంగా తగ్గించేదానికి ఎవరెవరి స్థాయిలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుందామని కూడా పొద్దున తహసీల్దార్ గారు చెప్పడం కూడా జరిగింది. ఇంతవరకు పిఎస్ఎస్, చైల్డ్ లైన్ బాలల సమస్యలను పరిష్కరించడంలో, బాల్య వివాహాలను నిరోధించడంలో మాకు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఐసిడిఎస్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, తర్వాత ఎంపీడీఓ గారు అందరూ కూడా, తర్వాత ఆర్డీఓ సారు, డిఎస్పీ సారు వీళ్ళందరూ కూడా తక్షణం స్పందించి బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ చైల్డ్ లైన్స్ దోస్తీ వీక్ను వారం రోజుల పాటు అందరూ కూడా దిగ్విజయంగా జరిగేటట్లుగా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. బాలల హక్కుల వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఈ సంవత్సరం కూడా ఈ నెల 14 నుంచి 20 వరకు బాలల హక్కుల నిర్వహణలో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చైల్డ్ రైట్స్ దోస్తీ అనే కార్యక్రమాన్ని చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్, అదేవిధంగా చైల్డ్ లైన్ కదిరి, పిఎస్ఎస్ చైల్డ్ లైన్ 10 సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఈరోజు బైక్ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాలలో ప్రచారం చేసుకుంటూ బాల్య వివాహాలు, అదేవిధంగా దానివల్ల జరిగే అనర్థాల గురించి ప్రజలకు చైతన్యపరచాలి, పూర్తిగా బాల్య వివాహాలు నిలిపేసి బాలికల యొక్క భవిష్యత్తును కాపాడాలనే సంకల్పంతో ఒక్కో రోజు ఒక్కొక్క థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ బైక్ ర్యాలీని నిర్వహించడం దీంట్లో చాలామంది యువకులు, సంస్థ సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఈ బాల్య వివాహాలపైన ముఖ్యంగా ఈరోజు అవగాహన కల్పించడం అనేది జరుగుతోంది. 2 మండలాల్లో ఈరోజు ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అది కదిరి మండలం, అదేవిధంగా నల్లజరువు మండలం, 2 మండలాలను టేకప్ చేస్తూ ఎక్కడైతే ఈ బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయో ఆ గ్రామాలను సందర్శించి బైక్ ర్యాలీ ద్వారా ఆ ప్రజలను చైతన్యపరిచి తర్వాత బాలబాలికలు అనే తేడా లేకుండా ఇద్దరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ బాలికల ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సంకల్పంతో ఈ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా, అదేవిధంగా చైల్డ్ లైన్స్ దోస్తీ వీక్ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. కదిరి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8:30 తిరిగి ఉదయం 8:30 మీ కదిరి డిజిటల్ కేబుల్లో.